వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్. దేశంలో ఈశాన్య రాష్ట్రంలో త్రిపుర పెద్ద ఘటన జరగడం జరిగింది. 828 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు వెల్లడించారు. 47 మంది మృతి చెందారు. 572 మంది బ్రతికే ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు తర్వాత తెలియజేశారు. అయినా పేరు పొందిన విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు త్రిపుర నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ బారిన పడి బానిసలుగా తయారయ్యారు. అందుకనే ఇటీవలే అక్కడ ఉన్న స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు మరియు యూనివర్సిటీలలో అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్టు వాళ్ళు నివేదికలో గుర్తించారు. అయినా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజెక్షన్లే వాళ్ళు మరొకరు ఇప్పించుకున్నారు. అంటే వీళ్ళు తీసుకున్న ఇంకొక ఇంజెక్షన్లు మళ్ళీ మరొకరు మిగతా వాళ్ళకు ఇక్కడ ఉన్న ఈ ఇంజెక్షన్లను వాడడంతో ప్రతిరోజు ఈ ఇంజెక్షన్లు వాడిన వాళ్లకు 5 నుండి 7 కొత్త హెచ్ఐవి పాజిటివ్లు కేసులు నమోదులు కంటిన్యూగా అవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి దీనిపైన మరియు అక్కడ ఉన్న ఆరోగ్య కేంద్రాలు మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ దీనిపైన చర్యలు తీసుకొని పౌరులు మరియు విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ఈ విద్యాలయాలు మరియు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా హెచ్ఐవి సోకడం అనేది ఇది చాలా దేశంలో మరి పెద్ద సంచలనం అని చెప్పవచ్చును. కాబట్టి ఈ హెచ్ఐవి బారిన పడి మరి డ్రగ్స్కు బాగా యువకులు బానిసలు కావడం మరియు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని మరియు కేంద్ర విద్యాశాఖ మరియు అలాగే రాష్ట్రాల విద్యాశాఖలు మరియు వీటిని అన్నిటి కూడా యుక్త వయసులో ఉన్న విద్యార్థుల పైన ఫోకస్ చేసి వాళ్ళు వీటిని నివారించినప్పుడు మాత్రమే విద్యార్థులు చదువుకోగలుగుతారు యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకుంటే మరి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మరి ప్రజలకు కూడా వీటి నుంచి మనం రక్షణ కల్పించిన వాళ్ళమైతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.